మన సురత్కి ఆత్మకి స్వల్పమైన తేడా ఉంది, కానీ ఈ సురత్ అక్కడి నుంచి దిగి వచ్చింది. అట్లాగే అలలాగా మళ్ళీ అలా ఎట్లయితే నీళ్ళలో కలిసిపోతుందో ఈ ఆత్మ కూడా పరమాత్మలో విలీనం కావాల్సింది. అంతవరకు దీనికి శాంతి లేదు, ఉపశాంతి లేదు. అది ఎప్పటికి సాధ్యమవుతుంది? దాతాదయాల్జీ ప్రతి సంఘటన, ప్రతి జీవితంలో, మన ప్రతి విషయంలో కూడా అడుగడుగునా కూడా ఏది అవసరమో అది ఉపదేశిస్తున్నాడు. ఏ సమయంలో ఏది అవసరమో అది ఉపదేశిస్తున్నాడు. ఎప్పుడైతే ఏమంటాడంటే జబ్ అంతర్ శబ్ద కి ధున్ ప్రగటి బాహర్ కా గానా భూల్ గయా. ఎందుకంటే ఆ సర్వాధార సర్వేశ్వరుడు మాలికేకుల్ శబ్ద ప్రకాశాల రూపంలో వ్యక్తమవుతున్నాడు. కనుకనే ఆయనను దర్శించుకోవాలంటే ముందు అంతరంలోకి మనం లోపలికి వెళ్ళాలి. అంతరంలోకి వెళ్ళాలంటే దర్శనాన్ని చేసుకుని ఈ బాహ్య ప్రపంచము బయట కనపడుతున్న లోకం కాదు. బయట ప్రపంచంలో మనం కొన్ని రోజుల కోసం వచ్చినాం, తర్వాత వెళ్ళిపోవాల్సిందే. ఒకరు 50 ఏళ్ళు, కొందరు 60 ఏళ్ళు, కొందరు 70, 80, 90, 100 ఏళ్ళు. ఆ తర్వాత ఏదో ఒకనాటికి వచ్చిన వాళ్లకు జాతస్య మరణం ధ్రువం. వచ్చినవాడు వెళ్ళిపోక తప్పదు. నేను ఎప్పటికీ ఇక్కడే ఉంటానని కృష్ణదేవరాయలు అనుకోలేదు, ఇంకెవరు రాజులు ఉన్నారు, దుర్యోధనుడు కూడా ఎవరు అనుకోలేదు. ఇది తాత్కాలికమైనటువంటి లోకం. ఈ విషయం మనము అడుగడుగున మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. కానీ మనమేమనుకుంటాము, ఎప్పటికీ మనం ఉంటామని అనుకుంటాం, కానీ అది ఒకరోజు వెళ్ళిపోవాల్సిందే. ఈలోగా ఏం సాధించుకోవాలో అది సాధించుకోవాలి. ఏం సాధించుకోవడానికి మనకు ఈ జన్మ దొరికింది? 84 లక్షల జీవరాశులు అంటే భూమి మీద వాకేటి ఉంటాయి, నీళ్ళలో వాకేటి ఉంటాయి, గాలిలో ఎగిరేటి ఉంటాయి, అడవులలో ఉండే సింహాలు, పులులు, ఏనుగులు, ఎలుగుబంట్లు, జంతువులు ఉంటాయి, మనుషులను భయపెట్టేవి. ఇవన్నీ జన్మలు దాటిన తర్వాత కానీ మనకి మనిషి రూపం రాలేదు. ఇది మనిషి రూపం వచ్చిందంటే అవన్నీ పాస్ అయిన తర్వాత 24 లక్షలు అయిన తర్వాత ఈ శరీరం వచ్చింది. అందుకే దీనిని సద్వినియోగం చేసుకోమని సద్గురువులు పదే చెప్తారు. ఎప్పుడైతే అంతరంలో దర్శనం దొరుకుతుందో, అంటే పరమాత్మ పిలుపు అంటే అది శబ్ద రూపం అన్నమాట. అది ఎప్పుడైతే వినపడుతుందో ఈ బయటి ప్రపంచంలో ఇవన్నీ మననేమి వంచలేము, మనం మోహింపచేయలేము. మనం వాటి మీద చిక్కుకోం. మనకు ఈ వస్తువు ఇష్టం ఉన్నది అంటే ఇది దీనికోసమే ప్రాణమే ఇచ్చేటంత వరకు మనసు వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా అంతరంలో శబ్దం ప్రకటమైతే బయటికి ఏమే ఆకర్షణలు మనను ఆకట్టుకోలేవు. మనం వాటి వైపు మన మనసు మళ్ళదు. జబ్ అంతర్ శబ్ద కి ధున్ ప్రగటి బాహర్ కా గానా భూల్ గయా. घट में अपनी बैठक पाई मन द्वंद्व मचाना भूल गया. మనసు అంతరంలో ఎప్పుడైతే కూర్చోవడం అంటే అది చలించకుండా ఒక సద్గురు చూపించిన స్థానంలో ఎప్పుడైతే కూర్చుంటుందో, చెల్లించదో, దాంట్లోకి రకరకాల ఆలోచనలు రావో, అప్పుడు బయట ఏమేమి ఆ మనసును చెల్లింప చేయలేవు. మనసు అటువైపు పరిగెత్తదు. दृष्टि सृष्टि गति समझ पड़ी, जैसी दृष्टि तैसी सृष्टि. काल करम मायार भव भय आँख दिखाना भूल गया. जब अंतर शब्द की धुन प्रगटी बाहर का गाना भूल गया. तीन ताप की विपत गई, करके कलेश दारुण मेटे. गुरु चरण कमल की चाह मिली, उत्पात में आना भूल गया. शांति है निर्भ्रांति है, आनंद है सुख का जीवन है. दुखदाई जग सुखदाई है, दुचिता दुख पाना भूल गया. राधा स्वामी की शरणाई, निज रूप
का मुझको समझ आई, समझा सबको अगमा पाई, मन इनसे लगाना भूल गया, जब अंतर शब्द की धुन प्रगटी, बाहर का गाना भूल गया, घट में अपने बैठक पाई, मन द्वंद्व मचाना భూల్ గయ. ద్వంద్వ మచాన అంటే ఇట అట అట ఇట, ఈ మనసు సంపూర్ణంగా అక్కడ ఉండలేదు, ఇటు ఇటు ప్రపంచంలో సంపూర్ణంగా ఉండదు. ప్రపంచంలో ఎప్పుడూ చంచలమే, ఒక చోట నిలవదు. మనసులోకి వివిధమైనటువంటి రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. ఎప్పుడు కూడా ఒక క్షణం, ఒక సెకండ్ కూడా మన మనసు ఒక చోట నిలబడదు. అటువంటి స్థితి గురించి మర్చిపోవడం అంటే అటువంటి స్థితి మన లోపల మార్పు తేవాలి. ఆ స్థితిని మనము దానికి అతీతంగా పోవాలి. మర్చిపోవాలి అంటే ముందుగా దర్శనం కావాలి, అంతరంలో దర్శనం కావాలి. అంతరంలో దర్శనం కావాలంటే ఈ హృదయ మందిరంలో చెత్త చెదారం ఏమి ఉండకూడదు, ఈ హేరాబేరీలు ఏమి ఉండకూడదు, నువ్వు నేను అనే భావనలు ఉండకూడదు. ఎవరి కోసము? సంతమతం ఎవరి కోసము? ఎవరైతే ఈ ప్రపంచం అంతా దుఃఖమయము, ఇక్కడ ఏమీ నాది కాదు, ఏది నాది నేను తీసుకురాలేదు, వచ్చినాడు సికిందర్ చెప్పగా దునియా से दोनों हाथ खाली थे, ना वो भी कुछ ले आए, कुछ ना वो भी कुछ ले गए, कुछ जो मुल्कों वाले थे, सिकंदर जब गया दुनिया से दोनों हाथ खाली थे. చక్రవర్తి అలెగ్జాండర్ వచ్చిండు, ఎన్ని సామ్రాజ్యాలు గెలుచుకున్నాడు. వెళ్ళేటప్పుడు ఏమైంది? ఖాళీ చేతులను ఇట్లా పైకి పెట్టించిండు సమాధి మీద, నేనేం తీసుకోబోతలేను. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనము ఈ ప్రపంచంలో సుఖం లేదు. ఉదాహరణకు ఒక ఇల్లుకు నిప్పంటుకున్నది, అక్కడెక్కడో గుడిసెలో లేకపోతే బిల్డింగ్కు నిప్పంటుకున్నది. ఇంతెందుకు మనం ఇప్పుడు అక్కడ గుడిసెలు, అదే ఇల్లు భవనాలు 7 అంతస్తుల మేడలు కూలగొడుతున్నారు. ప్రభుత్వము జాగా ఆక్రమించుకున్నారని భవనాలు కూలగొడుతున్నారు. భవనాలు కూలగొట్టేటందుకు అది మిషన్ వచ్చినప్పుడు అందులో ఎవరన్నా ఉంటారు? ఎవరుంటారు? ముందు పారిపోతారు. మొదటి ప్రాణం కాపాడుకోవాలి. కాపాడుకున్న తర్వాత డబ్బు, దశకము, అకౌంట్లు ఇవన్నీ తర్వాత విషయం. ముందు ప్రాణం ముఖ్యం. బయటికి పరిగెత్తుతారు. ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగింది, ఆ ఇంట్లో ఎవరైనా ఉంటారు? ఆ గుడిసెలను, ఫ్యాక్టరీలను ఎవరుంటారు? ముందు బయటికి పరిగెత్తుతారు. ఈ ప్రపంచం కూడా అంతే. ప్రపంచాన్ని నిప్పట్టుకున్నట్టు ఎవరో కూలగొడుతున్నట్టే అనుకోవాలి. ఇందులో ఉండేటందుకు మనం సాధ్యమైనంత వరకు మనం ఏ క్షణంలో ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. కనుకనే ఇప్పటి నుంచే ధ్యానం చేసుకోమని, సాధన చేసుకోమని మహారాజు పదే 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 చెప్తున్నాడు. దాదాదేవి ఒక లైన్ కూడా ఒక వృధాగా రాయలేదు. ఆయన ఏ మాట వృధాగా అనలేదు, రాయలేదు. ఏమంటున్నాడు? ఘట్ మే అప్నీ బైఠక్ పాయి, మన మనసులో స్థిరంగా కూర్చుంటే మన బంధు మచానా భూల్ గయ, మన మనసు వైద్య భావం నుంచి బయటపడుతుంది. దృష్టి సృష్టి గతి సమజపడి, దృష్టి సృష్టి సృష్టి జరిగిన విషయము, సృష్టి అంటే ప్రపంచము. ప్రపంచాన్ని ఏ దృష్టితో మనం చూస్తున్నది? మనం ప్రపంచాన్ని ఏ దృష్టితో చూస్తున్నాం? ఇందులో ఎటువంటి కలర్స్ ఉన్నాయి, ఎటువంటి మురికి ఉంటుంది, మంచి ఉంటుంది, దుర్వాసన ఉంటుంది, సువాసన ఉంటుంది. ప్రపంచం ఇదంతా బయట ద్వంద్వ లోకం. ఈ ప్రపంచంలో అన్ని రకాల మనుషులు ఉంటారు. సుఖ దుఃఖ, పాప పుణ్యం, దినరాతి, సాధు అసాధు, సుజాతి కుజాతి, లచ్చి లచ్చి, రంగు అవనీష. ఒక మాట చెప్పిండు ఆ తులసి సాగర్. అన్ని రకాలు చెప్పిండు. ఈ ప్రపంచంలో అన్ని 2 రకాలుగా వచ్చినాయి. బ్రహ్మదేవుడు సృష్టించినప్పుడు సుఖము దుఃఖము, పగలు రాత్రి, పాపము పుణ్యము, మంచివాళ్ళు సాధువులు అసాధువులు, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు, ఇట్లా అన్నిటి కథ కలిపి సృష్టించారు. అటువంటి ప్రపంచంలో మనము శాశ్వతమైన సుఖం వెతుకోవాలంటే దొరకదు. దుఃఖమే ఉన్నది ఈ లోకంలో. మనం అదంతా ఏం పట్టించుకోము. మనం సుఖం 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 అని సుఖం కోసం అన్వేషణ చేస్తుంటాం. కానీ ఆ సుఖం ఎంతవరకు పొందుతాం? సుఖం అంటే ఏంటిది? మనసుకు నచ్చిన విధానం. దుఃఖం అంటే మనసుకు నచ్చనిది, మనకి ఇష్టం కాని పనులు కావడమే దుఃఖం. అంతకంటే దుఃఖం ఏముండదు. మరి ఎవరు ఈ దుఃఖాన్ని ఎవరు జయిస్తారు? సంత్ సుఖీ మన జీవితంలో కవి సాహెబ్ అంటాడు. సంత్ కనుదరు సుఖియా కోయి నా దేఖా, జిను దేఖా సో దుఃఖియా, ఉదయ
ప్రపంచంలో ఎవరిని చూసినా కూడా అందరు దుఃఖంతోనే ఉన్నారట కబీర్ సాహెబ్ అంటాడు. చివరికి ఎవరు సుఖంగా ఉన్నారు అంటే కేవలం ఒక సంత మహాత్ములు మాత్రమే సుఖంగా ఉన్నారు. ఎందుకు సంత మహాత్ములు సుఖంగా ఉన్నారు? వాళ్ళు మనం జీతలు మనసును జయించినారు కనుక జీతలు. ఈ మనసును జయించడం అనేదే ముఖ్యం ఇక్కడ. జయించడం అంటే మనసును ఒక చోట ఒక పాయింట్ దగ్గర నిలబెట్టడమే ముఖ్యం. అప్పుడు ఇది మనసు ద్వంద్వాన్ని అటు ఇటు పరిగెత్తడం మానేస్తుంది. ఒక చోట నిలబెడితే కానీ ఏది దొరకదు. कालिकरम माया और भव आंख दिखाना. కాలము, కర్మము, మాయ, భయము ఇవన్నీ మనిషిని అటు దిక్కు పోనీయకుండా కంట్రోల్ చేస్తుంటాయి. కాలంటే ఇన్సాఫ్ అంటారు. కాలపురుషుడు మనను దయాల దేశానికి పోనీయకుండా ఆపుతుంటాడు. ఇది కాల భగవాను సృష్టి. ఒకటి ఇదంతా మనకు కనిపిస్తున్నదంటే కాల భగవాను లీల. ఈ కాల భగవానునికి ఈ ఆత్మ పరమాత్మను చేరడం ఇష్టం లేదు. మనం ఆపేస్తాడు. అన్ని డమ్మే పెడతాడు. డమ్మే వెలుతురు, డమ్మే శబ్దము, ఇవన్నిటిని దాటుకొని బయటికి పోవాలంటే ఈ సూక్ష్మ శరీరాన్ని దాటుకోవాలి. तीन ताप की विपत गई कल के कलेश दारुण मेट. तीन ताप की विपत. तीन ताप అంటే త్రయతాపాలు. ఏమిటా త్రయతాపాలు? ఒకటి మన శరీరం, రెండోది మనసు, మూడోది ఆత్మ. ఈ మూడు త్రయతాపాలు. వీటి బాధలు. तीन ताप की विपत गई कल के कलेश. కలి యొక్క క్లేశాలంటే బాధలు, కష్టాలు ఇవన్నీ తొలగిపోతాయి. ఎప్పుడు గురు చరణ కమల్ की चाह मिली उत्पात में आना भूल गया जब अंतर शब्द की धुन प्रगटी बाहर का गाना भूल गया. ఆ గురుచరణ కమలాల లోపల మనకు విశ్వాసం కలిగినప్పుడు మాత్రమే ఈ ఉత్పాతాలను మర్చిపోతుంది. ఎవరు? మనసు మర్చిపోతుంది. మనసు ఎప్పుడు మర్చిపోతుంది? అది ఒక చోట పాయింట్లో ఏకాగ్రమైన తర్వాత. ఏమన్నా ఏకాగ్రమవుతుందా? మనం కూర్చుంటాం. మనం ఎవరము గుండె మీద చేసుకొని చెప్పలేము మన మనసు ఏకాగ్రమైంది, మనసుకు మనకేమన్నా దొరికింది అని ఎవరూ చెప్పలేము. ఆ చెప్పేవాళ్ళు ఎవరు? కేవలం సంత మహాత్ములు. మనం సాధారణమైన మనుషులు మనం కాదు. మనకు అన్నీ ఉన్నాయి, మనకు అన్ని లోపాలు ఉన్నాయి. ఈ లోపాలున్న మనిషి ఏది చేయలేడు, ఏది సాధించుకోలేడు. అందుకనే ఇవన్నిటికీ అతీతంగా వెళ్ళడానికి మనసును ట్రైనింగ్ ఇవ్వమని చెప్తాడు మహారాజు. శాంతి హై నిర్భ్రాంతి హై ఆనంద్ హై సుఖ కా జీవన్ హై. ఎక్కడుంది ఆనంద్? మనసు ఏకాగ్రమైనప్పుడు, గురుచరణ కమలాల కోరిక కలిగినప్పుడు, మనసు ఈ ఉత్పాదాలన్నింటినీ, ఉపద్రవాలను, కష్టాలను ఇవన్నింటిని మర్చిపోయి వాటికి అతీతంగా వెళ్ళిన స్థాయికి వచ్చినప్పుడు అప్పుడు శాంతి లభిస్తుంది. శాంతి హే నిర్భ్రాంతి. నిర్భ్రాంతి అంటే భ్రాంతి, సందేహాలు, భ్రమలు ఇవన్నీ లేని స్థితిని నిర్భ్రాంతి అంటారు. సందేహాలు లేవు, భ్రమలు లేవు, అటువంటి స్థితి. శాంతి ఉన్నది, ఆనందం ఉన్నది, సుఖమయమైనటువంటి జీవనం ఉన్నది. కేవలం మనస్సు చంచలమైనది. మనం ఒక్క క్షణం ఒక దగ్గర ఉండదు. ఇప్పుడు ఒక మాట అంటాము, రేపు పొద్దున ఇంకో మాట, ఇంకో ఆలోచన వస్తుంది. ఒక్క క్షణం ఒక దగ్గర ఉండదు. ఇక్కడ కూర్చున్నాం, హారతి చేస్తున్నాం, ఇంకెక్కడన్నా పోతుంది మనసు, ఏదో ఆలోచిస్తుంటుంది. అక్కడికి స్టాప్ అయిపోతుందా? కాదు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో దగ్గరికి పోతుంది. ఎదురుగా ఒక మనిషి కనబడితే ఆ మనిషి గురించి ఆలోచిస్తుంటాం. బయటకు చూస్తే అక్కడి నుంచి బయట పోతుంది, కారు పోతుంది, దాని గురించి ఆలోచిస్తాం. ఇవన్నిటికి విభిన్నంగా వెళ్ళడమే శాంతి. కానీ మనకు సుఖం కానీ దొరకాలంటే ఆ మనసు ఏకాగ్రం అనేది ముఖ్యం. దుఃఖదాయి జగ్ సుఖదాయి హై దువిధా దుఃఖ పానా భూల్ గయా. राधा स्वामी की ली शरण आई निज रूप का मुझको समझ आई. समझा सबको अगमा पाई मन इससे लगाना भूल गया जब अंतर शब्द की धुन प्रगटी बाहर का गाना भूल गया. రాధాస్వామి శరణాలోకి ఆయన శరణ పొందిన తర్వాత మన నిజ రూపము అర్థమైపోయింది. నిజ రూపకి సమజాయి. నిజ రూపం ఏంటిది మనది? నిజ రూపం అంటే ఇప్పుడు ఈ 5 అడుగులు, 6 అడుగులు, 7 అడుగులు ఎవరెంత పడుకున్నారో అంత పొడుగు శరీరం కాదు.
నిజ రూపం అంటే ఈ ముఖం కాదు, ఈ రంగు కాదు, ఈ కళ్ళు, ఈ నాసిక, నోరు, ఈ చెవులు, ఈ జుట్టు, ఇది కాదు నిజ రూపం అంటే. ఆ సద్గురు మన మన అసలైన స్వరూపం ఏది? సద్గురు స్వరూపం. పరమాధార, సర్వాధార, సర్వేశ్వరుడు పరమాత్మ యొక్క స్వరూపమే మనము. ఆత్మ స్వరూపం, పరమాత్మ స్వరూపమే మనది. ఈ ఆత్మ పరమాత్మ నుంచి వెలువడిన, బయటికి వెలువడిన కిరణం కనుక ఇది అందులో చేరాలి, అందులో చేరుతుంది. కనుకనే అప్పుడు నిజరూపం అర్థమైపోతుంది. ఎప్పుడు స్వామి చరణాల్లోకి వచ్చిన తర్వాత, శరణాలు పడిన తర్వాత ఎట్లా అర్థమవుతుంది? పుట్టే చరణాగతి వందనాన్ని నడుతున్నట్టు అయిపోతుందా? ఆయన ఉన్న స్థానంలోకి మనం చేరుకోవడం, ఆయన చెప్పిన మార్గంలో నడుచుకోవడం, ఈ మోహం లేకపోవడం, పరిషద్వర్గాలనే కామం ఉన్నది, క్రోధం ఉన్నది, ఏది 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 ఏ ఒక్కటి ఇవ్వం మనం. అన్ని అవలక్షణాలన్నీ హృదయంలో ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకొని మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం. కామము, క్రోధం, లోభం, మోహము. మోహం ప్రపంచం పట్ల, కుటుంబం పట్ల, పిల్లల పట్ల, సంసారం పట్ల ఎవరి మీద మోహం లేదు. అన్నిటి మీద మన మనసు చిక్కుకొనే ఉన్నది. మనకు అంటే కోపం వస్తుంది, ముక్కు మీదనే కోపం వస్తుంది. ఆ కోపం ఒకటి. కామము, కాంక్ష. కామం అంటే కాంక్ష, ఏదన్నా ఒక వస్తువు కావాలని ఆకాంక్ష. అవతల వాళ్ళకి పెద్ద బిల్డింగ్ ఉన్నది, నాకు కూడా కావాలి. వాళ్ళకి కారు ఉన్నది, నాకు కావాలి. వాళ్ళకి టీవీ ఉన్నది, నాకు కావాలి. వాళ్ళకి పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, నాకు కావాలి. ఇదంతా కాంక్ష, కామం కిందకే వస్తుంది. కేవలము మనం ప్రపంచం అనుకునే విధంగా కాదు. అది ప్లస్ ఇవన్నీ కూడా దాని కిందకే వస్తాయి. కామం, క్రోధం, లోభం. లోభం ఎంత మనిషిని, మోహం, మాత్సర్యం, అహంకారం, అణువణువున అహంకారం. కొన్ని వల్కరించిన ఇట్లా ఏది దీనికి ఇట్లా కొంచెం అంత సూది కూర్చుకోకపోతే రక్తం వస్తుంది. అట్లనే దీంట్లో నుంచి కూడా ఫుల్ అహంకారం వాళ్ళకి. ప్రేమానందరే మహారాజ్ అంటుండే, జగన్ కొలిచేటందుకు ఒక థర్మామీటర్ ఉంటుంది, ఎన్ని డిగ్రీ, 100, 100, 150 ఎంత కొలుస్తాం. అట్లాగే ఒక్కొక్క మనుషుల ఎంత అహంకారం ఉన్నారని తెలుస్తాం. ఒక థర్మామీటర్ ఉంటే బాగుండే, ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారో తెలుస్తున్నాయి అనేవాడు. ఆ విధంగా ఇవన్నిటికీ అతీతంగా వెళ్ళిపోవడమే మనసును జయించడం. సంత సుఖీ మంజీతలు కబీర్ సాహెబ్ అందరూ ఏంటన్నాడు? కబీర్ సాహెబ్, ఆదిసంత్ కబీర్ సాహెబ్ ఎంతో మంది రాజులను, రారాజులను కూడా ఒక బూటితో సమానం పైకి పంపిన, తొలగించిన కబీర్ సాహెబ్. ఆయన చెప్పిన మాట ఈనాటికి ప్రపంచంలోని అన్ని మతాల వాళ్ళు కబీర్ సాహెబ్ని అంగీకరిస్తారు. సిక్కుల గురు గ్రంథ్ సాహెబ్లో కూడా నానక్ కబీర్ సాహెబ్లో వాళ్ళు ఉంటాయి. సమझा सबको अगमा पाई मन इनसे लगाना भूल गया जब అది అంతా అర్థమైపోయిన తర్వాత మనసు ఈ ప్రపంచం పట్ల మునిగి తేలడం మర్చిపోయిందంటే ప్రపంచం కోసము అన్ని పనులు చేస్తుంటాం, కానీ వీటికి అతీతంగా ఉండేటందుకు ప్రయత్నం చేస్తుంటాం. అది జబ్ అంతర్. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? మన అంతరంలో. జబ్ అంతర్ శబ్ద కి ధున్ ప్రగటి బాహర్ కా गाना भूल गया घट में अपने बैठक पाई मन द्वंद्व मचाना भूल गया. राधा स्वामी. मंगलम गुरु शब्द